కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా నియోజకవర్గంలోని పలుచోట్ల కూటమి నేతలు సంబరాలు జరుపుకున్నారు. రిపోర్ట్ మంగళగిరి టీడీపీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి ఆనందోత్సవాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత పోతినేని శ్రీనివాసరావు, టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, కూటమి నాయకులు షేక్ రియాజ్, మునగపాటి మార్తీరావు, రంగిశెట్టి పెద్దబ్బాయి, తుల్లిమిల్లి రామకృష్ణ, తాడిబోయిన మహేష్ యాదవ్, గోవాడ దుర్గారావు, గుత్తిగొండ ధనుంజయరావు, చావలి ఉల్లయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి సంవత్సర కాలం పూర్తి చేసుకోవటం, సంవత్సర కాలంలోనే ఆంధ్రప్రదేశ్ని గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సంక్షేమంలో ముందుకెళ్ళడం మనం అందరం చూస్తున్నాం. 2019-24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి అనే సైకో ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాల్లో కూడా సర్వనాశనం చేసి 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళటం మనందరం చూసాం, ప్రజలు గమనించారు. 24లో అధికారం చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలన్నీ కూడా ఒక్కొక్కటి అమలు పరుచుకుంటూ ముందుకెళ్తుంది, మనందరం చూస్తున్నాం. గత 24 జూన్ 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 రూపాయలు పెంచడం మొదటి రోజే మనం అందరం చూసాం. అలాగే కొంతమందికి 6,000 ఇస్తున్నాము, కొంతమందికి 10,000 ఇస్తున్నాము, 15,000 రూపాయలు కూడా పెన్షన్ ఇస్తున్నాం. ఘనత తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి. 66 లక్షల మందికి సుమారు ప్రతి సంవత్సరం 34,000 కోట్లు పెన్షన్ రూపంలో అందజేస్తున్న ప్రభుత్వం భారతదేశంలోనే ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అలాగే ఏదైతే మహిళలకి దీపం 2 పథకం కింద ప్రతి సంవత్సరం 3 సిలిండర్లు ఉచితంగా అందజేస్తున్నారు, అది కూడా అమల్లోకి వచ్చింది. అలాగే డిఎస్సి ప్రకటించి 16,000 జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వర్ గారు, వీరి ముగ్గురి ఆధ్వర్యంలో ఖచ్చితంగా సంవత్సరం క్రితం మహాకూటమిగా ఏర్పడతాం. తర్వాత జరిగిన ఎన్నికల్లో 164 సీట్లతో 164 సీట్లలో గెలిచి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవటం. ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో సూపర్ 6లో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 3,000 రూపాయలు ఉన్న పింఛన్ని 4,000 రూపాయలు చేయటం, అదేవిధంగా డిఎస్సిని ఏర్పాటు చేయటం. అంతేకాకుండా ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన కాలంగా ఈరోజు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి సమక్షంలో ఈరోజు పండగ వాతావరణంలాగా కేక్ కట్ చేసుకోవటం, సంతోషం వ్యక్తం చేయటం అందరికీ సంతోషం. అంతేకాకుండా ఈరోజు మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ సంతోషకరమైన రోజు. తల్లికి వందనం అనే కార్యక్రమం కూడా ఖచ్చితంగా సంవత్సరం ఏర్పడిన సందర్భంగా ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్లో భాగంగా తల్లికి వందనంలో ప్రతి ఒక్క అకౌంట్లో కూడా 15,000 రూపాయలు ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషించదగ్గ విషయం. రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయింది. రాష్ట్రం అప్పుల్లో ఉన్న